మన దువ్వాడ శ్రీనివాసరావు గారు, అలానే దివ్యల మాధురి గారు. సో ఎలా ఉన్నారు మేడం? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎలా ఉన్నారు సార్? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. చూస్తున్నాం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. సో ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. తెలంగాణలో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. సో ఎలా అనిపిస్తుంది మేడం బిజినెస్ పరంగా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు మేము అనుకున్న దానికంటే కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. ఏపీలో రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం కాబట్టి తెలంగాణ అందరికీ అన్నం పెడుతుంది. తెలంగాణ అందరికీ ఆదరిస్తుంది. బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్రతుకు తెరునిస్తుంది అని అందరూ కూడా నమ్ముతారు. అందులో నేను కూడా నమ్మే అమ్మాయిగా. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మ అంటారా దీన్ని? తెలంగాణ మొదటి చూస్ చేసుకుందాం, తెలంగాణలో స్టార్ట్ చేసాం. మేము నమ్మిన విధంగానే తెలంగాణ ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించారు. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, తెలంగాణ ఆంధ్రాలో మనకి ఏపీలో సస్పెండ్ చేసి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా దువ్వాడ శ్రీనివాస్ గారు అని తెలంగాణ ఇక్కడికి మేము వచ్చింది కేవలం వ్యాపారం కోసమే, రాజకీయాల కోసం అయితే కాదు. ఇక్కడ రాజకీయాలకు మాకు సంబంధం లేదు. అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మాటలతో కానీ ఇంకా వేరే విధాలుగా కూడా, అటు రాజకీయాల్లో కానీ ఇటు సైడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అనంగానే ఒక ప్రేమ జంట, నా బెడ్ బాయిల్ అయిపోయింది, బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది, ఇప్పుడు పైసా అయిపోయింది, ఇలాంటి మాటలు బాగా వినిపిస్తున్నాయి కదా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు కదా, వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రామజెంట్లుగా ఉన్నోళ్ళు లేరా? మళ్ళీ ఎవడ టార్గెట్ చేస్తున్నాడు, అడిగి తీసుకురమ్మనండి ఒకసారి. నీ పద్ధతి నాకు నచ్చలేదు. కెమెరా పెట్టి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడాడు సార్. ఇతను స్వర్గం నుంచి డైరెక్ట్ గా వచ్చేసాడు. నీతి నిజాయితీకి మారు పేరు ఒక్క మచ్చ కూడా లేదు సార్ అని ఒక్కడిని భారతదేశంలో ఎనికి నా ముందు చూపెడితే అంత సీన్ ఉందండి. వాడికి సాష్టాంగ ప్రణామం చేసి పొగుడతా. ఇంకా నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అందరికీ రహస్య జీవితాలు ఉన్నాయి, అందరూ చెప్పరు, నేను చెప్పాం, అంతే తేడా. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే ఎదుగుతున్నారు. టార్గెట్ చేస్తున్నారంటే మేము ఎదుగుతున్నాం అని అర్థం. మా ఎదుగుదల చూడలేక ఈర్ష్యపడుతున్నారు వాళ్ళని అర్థం. అవసరమా అధ్యక్ష? ఎవరికైనా సరే ఒక మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తారు ఊరికి? ఆడికి అలాగే అవ్వలేరా? మనం గెలుపు దిశగా వెళ్తున్నాం, మమ్మల్ని చూసి ఓర్చుకోలేక ఈర్ష్యపడే వాళ్ళ సంఖ్య ఎక్కువై వాళ్ళు అలా కామెంట్స్ చేస్తారు. ఓహో, కామెడీ చేస్తున్నావా? మనం చూసి బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎవరికి లేదు, ఇప్పుడు విప్పితే చాలా మందివి బయటికి వస్తాయని. అరే ఏంది పోయేది మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను అంటే అది ఎవరిని ఉద్దేశించి ఆ స్టేట్మెంట్? అందరినీ ఎవరుకుంటే వాళ్ళకి. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అంటే నిజంగానే ఉన్నాయంటారు అసలు అలాంటివి? ఎందుకు లేవు? నీకెప్పుడు తెలియదా? నీకే అనిపించలేదు? నీ సర్కిల్ ఎవరికి ఏమి లేవా? అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. అందరూ శ్రీరామచంద్రులు ఉన్నారా? ఉన్నారా? మరి అదే చెప్పాను నేను కూడా. నువ్వు చెప్పలేదు, నేను చెప్పాను అంతే. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? ఇక్కడ జరిగేది వేరు అని చెప్తున్నారు కదా సార్. అనేది మాకు అనిపించేది వేరు అనకపోతే రెండు లైఫ్లు బాగుంటే ఆ లైఫ్ నుంచి ఎందుకు బయటకు వస్తారు? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఒక జీవితం బాగుంటే ఆ జీవితం నుంచి ఎవరైనా బయటకు ఎందుకు వస్తాం? అతి తెలివి అక్కుబట్టులేదుకెళ్ళా నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.